అందరికీ నమస్కారం. నేను విజయ్ కుమార్ని మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతం డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చదువుకోబోతున్న పాఠం ఏంటంటే రాజ్యాంగ నిర్మాణము, చారిత్రక నేపథ్యం, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి మనము ఆ నేపథ్యాన్ని చూడాల్సిన అవసరం చాలా ఉంది. భారతదేశానికి ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే అది ఏ విధంగా రూపొందించారు, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా దాని పునాదులను, దాని గతాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే మరి రాజ్యాంగాన్ని గురించి తెలుసుకునేటప్పుడు మరింత లోతుగా విశ్లేషించే అవకాశం దొరుకుతుందన్నమాట. ఇందులో భాగంగా మరి చారిత్రక నేపథ్యాన్ని చూస్తే మనందరికీ తెలుసు, బ్రిటిష్ వారు 1600 సంవత్సరాల్లో భారతదేశానికి వచ్చారు. వచ్చి అక్కడ కంపెనీ వారు అంటే కంపెనీ వ్యవహారాలను చూడడం జరిగింది. కంపెనీ వ్యవహారాల దృష్టి అంటే ఈ కంపెనీ వ్యవహారాలను వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార దృష్ట్యా వారు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి రావడం, దానికి మరి క్వీన్ ఎలిజబెత్ I రాణి గారు పర్మిషన్ ఇవ్వడం, దానికి అనుమతి ఇవ్వడం వ్యాపారం చేసుకోవడానికి. అలా రావడం తర్వాత 1757లో ప్లాసీ యుద్ధం కావచ్చు, బ్రిటిష్ వారు భారత స్వదేశీ పాలకులతో, తర్వాత ముఖ్యంగా 1764లో జరిగిన బక్సార్ యుద్ధం తర్వాత వారు ఈ స్వదేశీ పాలకులను ఓడించిన తర్వాత వారు మెల్లగా మరి బెంగాల్, బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో ప్రావిన్సుల్లో అనేవారు అప్పట్లో. ఆ ప్రావిన్సుల్లో వారు దివానీ అధికారం అంటే న్యాయ ఆర్థిక అధికారాలపై పట్టును సాధించడం జరిగిందనమాట. ఈ విధంగా వారు మెల్లమెల్లగా తర్వాత మనము ఇంకొకటి ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తర్వాత వీళ్ళు ఈ విధంగా 1765లో ఈ రాష్ట్రాలలో దివానీ అధికారాల్ని పొందడం జరిగిందన్నమాట. తర్వాత 1858వ సంవత్సరం తర్వాత మరి ఈస్ట్ ఇండియా పాలన ముగిసి డైరెక్ట్ గా భారత పాలన మొత్తం మరి బ్రిటిష్ చక్రవర్తి అధీనంలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మనందరికీ తెలుసు 1947లో జరిగిన 1947 తర్వాత మనకి స్వాతంత్రం రావడంతో మరి బ్రిటిష్ వారి పాలన ఎండ్ అయింది. మరి వారు మనకి స్వతంత్రం ఇచ్చే సమయంలోనే ఒక భారత రాజ్యాంగ నిర్మాణ సభను మనం ఏర్పాటు చేసుకోవడము, దాని తర్వాత దాని కృషి ఫలితంగా 1950 జనవరి 26వ తేదీన అది అమల్లోకి రావడము మనకు తెలుసు. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించుకునే క్రమంలో మరి బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాల పై చిలుకు మరి 200 సంవత్సరాల దాదాపు 200 సంవత్సరాలు పాలించారు కాబట్టి దగ్గరగా వారి అనేక చట్టాలను చేయడం జరిగింది. ఆయా సంఘటనలకు సంబంధించి కాలక్రమంలో అనేక చట్టాలు చేశారు. వాటిని ఆధారంగా తీసుకుని ఈనాటికి కూడా మన భారత రాజ్యాంగంలో చాలా అంశాలు మనం ఇప్పటికీ కూడా వాటిని అమలు చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అందుకనే ఈ చారిత్రక నేపథ్యాన్ని చూడాల్సిన అవసరం ఉందన్నమాట. మనం ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక మనము మరి వాళ్ళు భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన తొలి చట్టం ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టం 1773. ఇప్పుడు మనం చూడాల్సిన అన్ని చట్టాలే చూడబోతున్నాం మనము. వారు ఏమేమి చేశారో కొన్ని ఇంపార్టెంట్ చట్టాలు 1773లో వారు చేశారు ఒక రెగ్యులేటింగ్ చట్టం. దీని ప్రకారం తూర్పు ఇండియా కంపెనీ వారికి క్రమబద్ధం చేయడం జరిగిందనమాట. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే బ్రిటిష్ వారు చేసిన మొదటి చట్టము తూర్పు ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది వ్యాపారం నిమిత్తం వచ్చింది కదా, వారి కార్యకలాపాలను నియంత్రించడం కోసం చేసిన చట్టం అన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. ఇది కేంద్రీకృత వ్యవస్థకు నాంది పలికింది. భారతదేశంలో బ్రిటిష్ వారు కేంద్రీకృత పాలనకు నాంది పలికింది అనమాట. అందులో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. బెంగాల్ గవర్నర్ ని ఏం చేశారంటే ఆయన గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది. బెంగాల్ గవర్నర్ ని
గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది. తర్వాత బాంబే, మద్రాస్ అంటే ఆ విధంగా బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ గా పిలవడం జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్ గా పిలవడం జరిగింది. ఆయనకు కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క గవర్నర్ల బెంగాల్ గవర్నర్లకు అధీనులుగా చేయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా అధికారాన్ని కేంద్రీకృతం చేయడం జరిగింది అనమాట ఈ చట్టం ద్వారా. సో ఆ విధంగా చేపట్టిన తొలి గవర్నర్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. బెంగాల్ తొలి గవర్నర్ జనరల్. గవర్నర్ వేరు, గవర్నర్ జనరల్ వేరు. సో బెంగాల్ గవర్నర్ జనరల్ గా చేసి ఆయనకి బాంబే, మద్రాస్ గవర్నర్లను అధీకృతంగా చేసిన చట్టం ఏదంటే 1773. ఆ విధంగా అధికారాలు సంక్రమించిన తొలి గవర్నర్ జనరల్ ఎవరు, బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. తర్వాత నెక్స్ట్ అంతేకాకుండా ఒక ప్రధాన న్యాయమూర్తి తర్వాత ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో కలిసి 1700 ఒక సుప్రీంకోర్టుని కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది 1773 సంవత్సరంలో ఈ చట్టం ద్వారా. తర్వాత ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రైవేట్ గా వ్యాపారం చేయడం కానీ లేకపోతే స్థానికుల నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, మన బహుమానాలు తీసుకోవడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ తీవ్రంగా పరిగణిస్తుంది, నిషేధించబడింది అనమాట ఈ చట్టం ప్రకారం. అంటే ఇంతకు ముందు వీళ్ళు లంచాలకు పాల్పడేవారని మనకు అర్థమవుతుంది. అందుకనే మనం అనుకున్నాం కదా, ఈ వ్యాపారులను యొక్క క్రమబద్ధం చేయడం కోసం ఈ చట్టాన్ని ప్రధానంగా చేయడం జరిగిందనమాట బ్రిటిష్ ప్రభుత్వం. తర్వాత ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని నియమించడం జరిగింది. ఒక గవర్నింగ్ బాడీని నియమించడం జరిగింది. వీరు ఏం చేస్తారంటే సివిల్, మిలిటరీ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వీరు నివేదిక పంపాల్సి ఉంటుందన్నమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు వీరిని. ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలను కూడా వీరు ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. రెవెన్యూ, మిలిటరీ, సివిల్స్ సంబంధించిన వ్యవహారాలు అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే పిట్స్ ఇండియా చట్టము 1784. ఇంతకు ముందేమో 1773. తర్వాత 11 సంవత్సరాలు 1781లో మరి ఒక సవరణ చట్టం చేయడం జరిగింది 1773 రెగ్యులేటింగ్ చట్టానికి. ఆ తర్వాత అది అంత ప్రముఖంగా దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. కానీ దాని తర్వాత వచ్చిన చట్టం 1784 దీని గురించి మనము చర్చించాల్సిన అవసరం ఉందన్నమాట. సో దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ చట్టాన్ని. తర్వాత ముఖ్యాంశాలు ఏమున్నాయి దీంట్లో అంటే, ఇది కంపెనీ వాణిజ్య బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే 2 సంస్థలను ఏర్పాటు చేయబడింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కేమో కంపెనీ వ్యవహారాలను చూసుకోవడానికి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఇంకొక సంస్థ ఏర్పరిచింది. దాని ద్వారా ఏంటంటే రాజకీయ వ్యవహారాలను చూసుకోవడానికి, ఇతర రాజకీయ వ్యవహారాలను చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఇంకొక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఈ చట్టం ద్వారా చేయబడిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రాజకీయ మరియు కంపెనీ వ్యవహారాల విధులను వేరు చేయడం జరిగింది. వాటిని వేరు సంస్థ నిర్వహణ, ఆ బాధ్యతల నిర్వహణను వేరు సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఒకటి కంపెనీ వ్యవహారాలను చూడడానికి ఏమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యాజ్ యూజువల్ ఇంతకు ముందు చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఉన్న ప్రకారమే. కానీ కొత్తగా ఏర్పడింది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇదేమో ఇతర వ్యవహారాలను, ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలను నియంత్రిస్తుంది అనమాట. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన, సివిల్, మిలిటరీ వ్యవహారాలపై నేను ఇందాక చెప్పాను కదా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి ఇవ్వడం జరిగిందనమాట. అంటే కేవలం వాణిజ్య వ్యాపారాలు మాత్రమే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. మిగిలింది మాత్రం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఇంకొకటి పెట్టి ఆ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో మిలిటరీ, సివిల్ మరియు రెవెన్యూ వ్యవహారాలను, ఆ బాధ్యతలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి ఇవ్వడం జరిగిందనమాట. అంటే 2 సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తర్వాత ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కంపెనీ భూభాగాలని, తర్వాత బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు
అంటే ఇంతకు ముందు వ్యాపారం అని పేరుతో వచ్చిన వారు ఇప్పుడు చూడండి 1784 చట్టం ప్రకారంలో ఏదైతే బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల కిందకి తీసుకురావడం జరిగింది. స్లోగా చాప కింద నీరులాగా వ్యాపించింది అంటాం కదా, అలాగా అనమాట. 1784 చట్టం ప్రకారం ఆ విధంగా జరిగిందనమాట. అంటే దీనివల్ల ఇంకొకటి ఏమైందంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నతమైన అధికారం వచ్చింది. సరే, ప్రత్యక్షంగా బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించకపోయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీని అడ్డు పెట్టుకుని వారు అధికారాన్ని మాత్రం చలాయించగలిగారు, సర్వోన్నత అధికారాన్ని భారతదేశంలో. ఒక చట్టం ద్వారా దాన్ని వారు లీగలైజ్ చేయడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ కాలక్రమంలో వచ్చిన నెక్స్ట్ ఇంపార్టెంట్ చట్టం ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఉన్నవి 2 రెగ్యులేటింగ్ చట్టము, ఒకటి రెగ్యులేటింగ్ చట్టము, 2 పిట్స్ ఇండియా చట్టము. 1784 1773 రెగ్యులేటింగ్ చట్టము, 1784 పిట్స్ ఇండియా చట్టము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోయేది 1813 చార్టర్ చట్టము. ఇది అయితే 1733 చట్టం, క్షమించాలి, 1733 చట్టం. ఇందులో మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది కేంద్రీకృతాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన చట్టం. కేంద్రీకృతానికి అంటే కేంద్రీకృత వ్యవస్థను ఏర్పరిచిన భారతదేశంలో ఒక కేంద్రీకృత పాలనను చేపట్టిన పరాకాష్ఠకు తీసుకెళ్ళింది. తర్వాత ఇంక ఇది చివరి చట్టం. దీని తర్వాత వచ్చిన చట్టాల వికేంద్రీకరణకు ప్రాముఖ్యతనివ్వడం జరిగిందనమాట. దీంట్లో ఏం చేసిందంటే మనకి అంతేకాకుండా అయితే మొత్తం కూడా భారత ప్రభుత్వ పరిధిలోకి ఈ యొక్క అంతా కూడా పాలనంతా కూడా తేవడం జరిగింది తొలిసారిగా ఈ చట్టం అన్నమాట. ప్రభుత్వ పాలన కిందకి తేవడం, భారత ప్రభుత్వ పాలనలో కిందకి ఒకే పాలన కిందకి తేవడం జరిగింది ఈ చట్టం ద్వారా. తర్వాత ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూడాల్సిన అవసరం ఉంది. అవి ఏంటంటే, ఒకటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఆఫ్ ఇండియాగా ఇదేం చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగిందనమాట. ఇది చాలా, దీనికి ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఇండియాగా, ఇంతకుముందు గవర్నర్ జనరల్ బెంగాల్, తొలి గవర్నర్ జనరల్ బెంగాల్, జనరల్ అంటున్నాను కాదు, గమనించండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగానే మార్చేసింది ఈ చట్టం, 1833 చట్టం. సో లార్డ్ విలియం బెంటిక్ దీనికి తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. అయితే ఇంతకు ముందు బాంబే మద్రాస్ ప్రెసిడెంట్కి శాసనాధికారాలు ఉండేవి, వారు బెంగాల్ గవర్నర్ జనరల్ అధీనంలో ఉండేవారు. ఇప్పుడు అసలు ఆ శాసనాధికారాలు మొత్తమే తీసేసి మొత్తం అధికారాలన్నింటినీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా అయిన తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనందరికీ తెలుసు, ఎవరు, విలియం బెంటిక్. తర్వాత అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వాణిజ్య సమితిగా మారిపోయింది. ఈస్ట్ ఇండియా కమిటీ ఇంతకు ముందు పరిపాలనా విషయంలో జోక్యం చేసుకోకుండా ఇప్పుడు దాన్ని ఏం చేశారు, వాణిజ్య సమితిగా దాన్ని మార్చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ జనరల్ అధికారాలను విపరీతంగా పెంచి అధికార కేంద్రీకృతానికి దారి తీసిందనమాట ఈ 1833 చట్టం. తర్వాత ఇక ఈ భారతదేశానికి సంబంధించిన రాజకీయ అధికారాలన్నీ కూడా ఒక రాజుకి, ఆ బ్రిటన్ రాజుకి, అలాగే అతని వారసులకి మాత్రమే చెందుతుందన్నట్టుగా ఈ చట్టం అనేది చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఒక సివిల్ సర్వెంట్లు, భారతదేశంలో సివిల్ సర్వెంట్ల పోటీ కోసం కూడా ఒక పోటీ పరీక్షను, బహిరంగంగా పోటీ పరీక్షను చేపట్టాలి అనే ప్రయత్నం కూడా ఈ చట్టం చేసింది, కానీ అది విఫలమైందనే చెప్పాలి. ఆ విధానాన్ని బహిరంగ పోటీ పరీక్షను ప్రవేశపెట్టే విధానానికి ప్రయత్నం చేసింది, కానీ అది సఫలం కాలేదని మనము చెప్పవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చార్టర్ చట్టము 1753. ఇందులో దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రముఖమైన రాజ్యాంగ మైలురాయిగా చెప్పుకోవచ్చు. రాజకీయ చరిత్రలో మన రాజ్యాంగం గురించి మాట్లాడుకునే చరిత్రలో ఇది ఒక ప్రముఖమైన మైలురాయిగా కూడా కొంతమంది వర్ణించడం జరిగింది. దీంట్లో మనకేముంది అంటే, దీంట్లో ఇండియన్ సెంట్రల్
లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు ఒక కౌన్సిల్ ఉండేది, గవర్నర్ జనరల్ కు సహాయపడడానికి ఒక కౌన్సిల్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే దాని సంఖ్యని 6కి పెంచడం జరిగింది. ఆ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని 6కి పెంచడం జరిగింది. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏం గమనించాలంటే మనము దీంట్లో ఒక శాసన విభాగం ఏర్పడడం జరిగింది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక శాసన విభాగం కూడా ఏర్పడడం జరిగింది అనమాట. ఇది శాసన విభాగం ఎలా పనిచేసేదంటే ఒక మినీ పార్లమెంట్ లాగా పనిచేసేది. ఈ 6 సభ్యుల్లోనే కొంతమంది శాసన విభాగంగా ఏర్పడ్డారు ఈ గవర్నర్ కి సలహాలు ఇచ్చే లెజిస్లేటివ్ కౌన్సిల్లో. వీరు శాసన విభాగంగా ఏర్పడి వీరు ఒక మినీ పార్లమెంట్ గా వ్యవహరించేవారు. వీరు అంటే ఈ శాసనాలను తయారు చేసేటప్పుడు వీరు ఆ విధంగా అంటే ఒక మినీ పార్లమెంట్ గా, భారతదేశంలో ఒక మినీ పార్లమెంట్ గా వ్యవహరించేటట్టుగా ఈ చట్టం అనేది తయారు చేయడం అనేది జరిగిందనమాట. అలాగే భారతీయులకు ఉన్నత సివిల్ సర్వీసులకు భారతీయుల్లో ఉన్నత సివిల్ సర్వీస్ లో ప్రవేశించడానికి చట్టం సుగమం చేసింది మార్గాన్ని. దీంట్లో భారతీయులకు కూడా ప్రవేశం ఇచ్చే అవకాశం కలిగింది. అలాగే బహిరంగ పోటీ వ్యవస్థను ఇంతకుముందు చట్టం ప్రయత్నించింది, దీన్ని బలపరిచింది. ఇప్పుడు ఇంతకు ముందు చట్టం అయితే దాన్ని బహిరంగ పోటీ పద్ధతిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది, ఇది ప్రవేశపెట్టింది కూడా. అయితే ఇది తిరస్కరించబడింది, కౌన్సిల్ సభ్యుల చేత ఇది తిరస్కరించబడింది. భారతీయులకు ఉన్నత సర్వీసుల్లో ఎంట్రీ అవ్వడాన్ని తిరస్కరించిందని మనము చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు బ్రిటిష్ రాజ్యవంశం పేరిట కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్న భూభాగాలన్నింటిలో కూడా దీని యొక్క పొడిగింపు అనేది చేసింది. అంటే వ్యాపారం చేసుకోవడానికి ఈ కంపెనీ పాలన అనేది కంటిన్యూ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. కాకపోతే అది ఎంతకాలం కొనసాగుతుంది అనే అంశాన్ని మాత్రం చేర్చలేదు, నిర్దిష్ట గడువుని విధించలేదు. ఎంతకాలం కంపెనీ పాలన కొనసాగుతుంది భారత భూభాగంలో రాజ్యవంశం పేరిట అని. అంటే వాళ్ళ తరఫున ఈ కంపెనీ ఎంతకాలం పరిపాలిస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఏ క్షణంలో అయినా సరే బ్రిటిష్ ప్రభుత్వం తలుచుకుంటే ఈ కంపెనీ పాలనకు చరమగీతం పాడొచ్చు అని మనము గమనించవచ్చు. తర్వాత మొదటిసారిగా ఈ యొక్క కౌన్సిల్ చట్టంలో భారతీయులకు కూడా అవకాశం ఇచ్చింది. ఫస్ట్ టైం అన్నమాట ఈ చట్టం. భారతీయులకు కూడా ఈ కేంద్ర కౌన్సిల్లో, ఇందాక మనం కేంద్ర కౌన్సిల్ చెప్పుకున్నాం కదా, కేంద్ర కౌన్సిల్లో ఉండడానికి ఫస్ట్ టైం, సారీ భారతీయులకు కాదు, అంటే ప్రాంతీయ ప్రాతినిధ్యానికి అవకాశం ఇచ్చింది. అంటే అందులో భారతీయులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేను చెప్తాను. ఈ ఉదాహరణకి ఎవరెవరు ఉండేవారు అంటే ఈ బెనారస్ రాజు కావచ్చు, పాటియాలా రాజు కావచ్చు, తర్వాత సర్ వినాయకరావు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సర్ దినకర్ రావు గారు కావచ్చు, వీళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట సభ్యులుగా ఉండడానికి. సో అంటే వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళే కాకుండా ఆగ్రా కావచ్చు, బాంబే కావచ్చు, మద్రాస్ కావచ్చు, వీళ్ళు కాకుండా చెప్పాను కదా సర్ దినకర్ రావు, వీళ్ళ నలుగురికి కూడా అవకాశం దొరికినట్టుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ చట్టం ద్వారా లోకల్ అంటే ప్రాతినిధ్యానికి కూడా, అంటే కింది భారతదేశంలో ఉండే స్థానిక ఈ రాజ్యాలలో ఉండే వారికి కూడా ఈ యొక్క కౌన్సిల్లో ప్రాతినిధ్యం లభించడం మనము గమనార్హం. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 1858వ చట్టము. ఇది చాలా ముఖ్యమైన చట్టము. ఎందుకంటే మనందరికీ తెలుసు 1857లో తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు తొలి స్వతంత్ర సంగ్రామంగా పిలుచుకునే 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు చరమగీతం పాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి చరమగీతం పాడి ఈ పరిపాలన అనేది చక్రవర్తి చేతిలోకి వెళ్ళిపోయింది. డైరెక్ట్ గా బ్రిటిష్ చక్రవర్తి చేతిలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. తర్వాత దీన్ని మంచి ప్రభుత్వం కోసం చట్టం అనే ఒక పేరుతో చేయడం జరిగింది. మంచి ప్రభుత్వం కోసం చట్టం అనే పేరుతో చేయడం అనమాట. సో ఇక్కడ దీంతో మనం కంపెనీ పాలన రద్దయిపోయింది.
ఈ యొక్క పాలన అనేది బ్రిటిష్ పాలనలోకి ప్రత్యక్ష బ్రిటిష్ పాలనలోకి భారతదేశం అనేది వెళ్ళడం జరిగిందనమాట. ఇప్పుడు దీంట్లోని ముఖ్యాంశాలు చూద్దాం మనం కొన్ని. అవి అయితే అదేంటి అంటే, ఒకటి, ఈ చట్టం ప్రకారము హెర్ మెజెస్టీ కిందకి అంటే మహారాణిచే పరిపాలన కిందకి వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఆమె పేరుతోటే పరిపాలన అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మరి ఆమె బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధిగా ఎవరుంటారంటే, రాణి లేక రాజుకు ప్రతినిధిగా ఎవరుంటారంటే, ఇంతకు ముందు గవర్నర్ జనరల్ ఉండేవారు, ఇప్పుడు దాని పేరు మార్చేసి వైస్రాయ్ గా పేరు పిలవడం జరిగింది. వైస్రాయ్. ఆ విధంగా భారతదేశంలో తొలి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. భారతదేశంలో తొలి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. తర్వాత అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ వ్యవస్థల్ని మొత్తం రద్దు చేశారు. అవి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉండేవి కదా. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనే రద్దు అయిపోయింది కాబట్టి ఈ రెండు వ్యవస్థల్ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట. అలాగే అంతేకాకుండా కొత్తగా సెక్రటరీ ఆఫ్ ఇండియా కొత్తగా మనకి ఎవరు ఏర్పడ్డారంటే, ఈసారి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫర్ ఇండియా, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటే భారత రాజ్య కార్యదర్శి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. వీరు అంటే ఈ భారతదేశ రాజ్య కార్యదర్శి ఎక్కడ ఉంటారు అంటే బ్రిటన్ లోనే ఉంటారు. బ్రిటన్ మంత్రివర్గంలో ఉండే ఒక వ్యక్తికి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎందుకు మరి బ్రిటన్ అంటే మనకు అక్కడ వైస్రాయ్కి అక్కడ రాజుకి మధ్యవర్తిగా మరి ఎవరు ఉండాలి, మరి అక్కడ ఉన్న సమాచారాన్ని ఇక్కడ ఉన్న సమాచారాన్ని తెలియజేయడానికి ఈ విధమైన పదవిని ఒకటిని సృష్టించడం జరిగిందనమాట. తర్వాత మరి ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి సలహా సూచనలు ఇవ్వడానికి ఒక 15 మంది సభ్యులు గల ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఒక కౌన్సిల్ ని 15 మంది సభ్యులతో కూడిన సలహా ఇవ్వడానికి ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా మనము ఇది 1858లో చేయబడిన చట్టం అన్నమాట. ఇక 1861, 1892, 1809లో చేయబడిన 3 చట్టాలు ఉన్నాయి. వీటిని కౌన్సిల్ చట్టాలు అంటాం. వీటిని భారత కౌన్సిల్ చట్టాలుగా పిలుస్తాం అన్నమాట. ఈ భారత కౌన్సిల్ చట్టాలకు సంబంధించి మరి ఏమేమి ఉన్నాయో మనము ఒకసారి చూద్దాము. ముఖ్యంగా అవి ఏంటివి అంటే, ఇది చాలా ప్రముఖమైన భారత రాజ్యాంగ చరిత్రలో ఒక ప్రముఖమైన చట్టంగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటివి అంటే ముఖ్యాంశాలు చూద్దాం కొన్ని. ఇందులో భారతదేశంలో శాసన ప్రక్రియలో, భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు తొలిసారిగా అవకాశం దొరికింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది ఒక ముఖ్యమైన అంశం. తర్వాత బాంబే మరియు ఇంకొకటి ఏంటంటే, ఇది వికేంద్రీకరణకు మెల్లగా దారి తీసింది. ఇంతవరకు కేంద్రీకరణ జరిగింది 1958 వరకు. 1958 తర్వాత వచ్చిన చట్టాలన్నీ వికేంద్రీకరణకు ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. అయితే ఇంతకు ముందు జరిగిన 1958లో ఏదో భారతదేశానికి మంచి జరుగుతుంది అనుకున్నారు, కానీ ఏమీ జరగలేదు. బ్రిటన్ లో మార్పులు జరిగాయి తప్ప భారతదేశంలో మౌలికమైన మార్పులు అయితే ఏమీ జరగలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం 1858 చట్టం ప్రకారం. సో ఇక్కడ 1861లో ఫస్ట్ వీళ్ళు చేసిన మార్పులు అంటే భారతీయులకు కూడా శాసన నిర్మాణ ప్రక్రియలో ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసనాధికారం వాటిని పునరుద్ధరించి నేను ఇందాక చెప్పినట్టుగా వికేంద్రీకరణకు ఒక అవకాశం దొరికిందనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, కొత్త స్టేట్ ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టాలని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇవి ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి? ఇంతకుముందు సెంట్రల్ లోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది. ఇప్పుడు ప్రావిన్సెస్ లో కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చింది చట్టం. ప్రావిన్సెస్ లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయడానికి 1862లో బెంగాల్లో,
1866లో నార్త్ ఈస్ట్ ఫ్రాన్స్ దేశాల్లో ప్రావిన్స్ లో నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ప్రావిన్సెస్ లో 1866లో, తర్వాత నార్త్ ఈస్ట్ కాదండి, నార్త్ వెస్ట్, క్షమించండి, నార్త్ వెస్ట్ ఫ్రంట్ ప్రావిన్సెస్ లో, అలాగే 1897లో పంజాబ్, వీటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ విధమైన స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కౌన్సిల్లోని కార్యక్రమాలను చక్కగా జరగాలి అంటే వాటి అధికారాలను మరి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే గవర్నర్ జనరల్ వైస్రాయ్కి ఇవ్వడము జరిగిందనమాట. అవసరమైన సూత్రాలను వైస్రాయ్కే ఇవ్వడం జరిగిందనమాట, ఆ సూత్రాలను రూపొందించుకోవడానికి. అంతేకాకుండా అత్యవసర పరిస్థితులలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం కూడా మరి కౌన్సిల్ సమావేశంలో లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం వైస్రాయ్కి ఇవ్వబడింది. కాకపోతే 6 నెలల లోపున ఆ కౌన్సిల్ దాన్ని సెంట్రల్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఇది ఎందుకు చదువుకుంటున్నాం అంటే, వీటిని ఇప్పుడు కూడా మనము రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, లేకపోతే దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ఇటువంటి పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం. చూసారా, సో ఆనాటి అంశాలనే మనం ఈ రోజు కూడా ఫాలో అవుతున్నాం అనడానికి ఇది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది మనకి. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ 1892 చట్టం గురించి చూద్దాం. భారత్ కౌన్సిల్ యొక్క 1892 చట్టంలో దీంట్లో ముఖ్యాంశాలను చూద్దాం మనం ముందుగా. అవి ఏంటంటే, ఒకటి, కేంద్ర అనాధికార సంఖ్యలను పెంచడం జరిగింది. కేంద్రం మరియు ప్రొవిన్షియల్ యొక్క ఈ కేంద్రం మరియు ప్రొవిన్షియల్ ప్రావిన్సెస్ లో ఉండే స్టేట్ కౌన్సిల్స్ కావచ్చు, సెంట్రల్ కౌన్సిల్స్ కావచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో అనధికార సభ్యులను కూడా సభ్యులను పెంచడం జరిగింది. అలాగే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యొక్క విధులను ఇది విస్తృతపరిచింది. అంటే దాని అర్థం ఏంటంటే, బడ్జెట్ పై మాట్లాడడానికి కానీ, బడ్జెట్ పై మాట్లాడడానికి కావచ్చు, లేకపోతే బడ్జెట్ పై దాన్ని ప్రశ్నలు అడగడానికి కావచ్చు, సభ్యులకు ఇప్పుడు కొత్తగా అధికారాలు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట కౌన్సిల్ సభ్యులకు. అలాగే ఇక్కడ నామినేషన్ పద్ధతిని ఈ చట్టం తీసుకొచ్చింది. సభలలో నామినేషన్ పద్ధతిని ఈ చట్టం అనేది తీసుకువచ్చింది. మనం ఇప్పటికీ కూడా నామినేట్ చేయడం గమనిస్తూ ఉంటాం. అనేక అటు లోకల్ బాడీస్ నుంచి సెంట్రల్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ వరకు మనము ఈ నామినేషన్ పద్ధతిని చూస్తూనే ఉన్నాము. అదే నామినేషన్ పద్ధతికి ఈ చట్టమే బీజం వేయడం జరిగిందన్నమాట, 1892 చట్టం. తర్వాత అలాగే 1909 చట్టం, ఇది చాలా చాలా ముఖ్యమైన చట్టంగా మనం చెప్పొచ్చు. ఇక్కడి నుంచి వచ్చి 1909 కావచ్చు, 1919 భారత ప్రభుత్వం చట్టం కావచ్చు, 1935 భారత ప్రభుత్వం చట్టం కావచ్చు, ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన చట్టాలుగా మనము చెప్పుకోవచ్చు. అరెండల్ నాయకత్వంలో ఆనాడు మింటో వైస్రాయ్ మింటో ఒక ఈ చట్టం సంబంధించి రూపొందించడానికి ఆయన కమిషన్ వేయడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకుని 1909లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి మింటో మార్లే అని పేరు ఎందుకు వచ్చిందంటే, మింటో ఆనాటి వైస్రాయ్, మార్లే ఆనాటి మరి సెక్రటరీ, అంటే ఆయన స్టేట్ సెక్రటరీ అంటే రాజ్య కార్యదర్శిగా, భారతదేశ రాజ్య కార్యదర్శిగా మార్లే ఉన్నారు కాబట్టి వారి పేరు మీద ఈ యొక్క ఇది తీసుకురావడం జరిగిందనమాట. దీంట్లో ముఖ్యాంశాలు చూద్దాం మనము. ఇది కేంద్ర మరియు ప్రావిన్సుల లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. ఉదాహరణకు 16గా ఉన్న ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 60కి పెంచడం జరిగింది. అంటే అలాగే అంతేకాకుండా అనధికార సభ్యుల
సంఖ్య కన్నా కూడా అధికార సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండేదన్నమాట. అనధికార సభ్యుల సంఖ్య కన్నా కూడా అధికార సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అంటే మొత్తం అన్ని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు, లేకపోతే మరి గవర్నర్ జనరల్ కు సలహా ఇచ్చే సభ్యుల సంఖ్యతో కలిపితే మొత్తం 69 మంది సభ్యులు ఉండేవారు. అందులో 37 మంది అధికార సభ్యులు ఉండేవారు, 32 మంది మాత్రమే అనధికార సభ్యులు ఉండేవారు అనమాట. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అధికార సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. అయితే కొన్ని పెద్ద రాష్ట్రాలలో గరిష్టంగా 50 మంది, చిన్న రాష్ట్రాలలో 30 మందిగా సభ్యులు ఉండాలని చెప్పి, అంటే చిన్న రాష్ట్రాలు అంటే ఈ పంజాబ్ కావచ్చు, అస్సాం కావచ్చు, బర్మా కావచ్చు, ఇలాంటి పెద్ద రాష్ట్ర బాంబే, మద్రాస్ ఇలాంటి వాటికేమో గరిష్టంగా ఆ స్టేట్ కౌన్సిల్ లో 50 మంది సభ్యులు ఉండడానికి అవకాశం ఉండేది. చిన్న రాష్ట్రాల్లో మాత్రం 30 మంది సభ్యులు, నేను చెప్పిన అస్సాం, బర్మా ఇలాంటి రాష్ట్రాల్లో 30 మంది సభ్యులకు మించకూడదని చెప్పి పరిమితి విధించడం జరిగింది ఈ చట్టం అన్నమాట. తర్వాత ఈ వైస్రాయ్ గవర్నర్ జనరల్, అంటే గవర్నర్ అంటే ఇక్కడ గవర్నర్ అంటే స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, వైస్రాయ్ అంటే కేంద్రానికి సంబంధించిన వారు. సో వైస్రాయ్ మరియు గవర్నర్ల యొక్క కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఈ విధంగా మరి సభ్యత్వం పొందిన తొలి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఈ విధంగా మరి వైస్రాయ్ యొక్క కౌన్సిల్లో సభ్యత్వం సంపాదించడం జరిగింది. కార్యనిర్వాహక మండలిలో లా మెంబర్ గా ఆయనని నియమించడం జరిగింది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. అక్కడ సభ్యులను ముస్లింలు మాత్రమే ఓటింగ్ లో పాల్గొనేవారు, వారికి మాత్రమే అవకాశం ఉండేది. ఆ విధంగా ముస్లింలనే ఎన్నుకునేవారు, ముస్లింలే ఓటింగ్ లో పాల్గొనేవారు. ఈ విధంగా మత ప్రాతిపదికన తొలిసారిగా మరి మార్చడం జరిగింది, నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. అందుకనే మత నియోజకవర్గ పితామహుడిగా మరి మింటోని పిలవడం జరుగుతుంది. ఇది విభజించు పాలించుకి వేసిన పునాది, బ్రిటిష్ వారు వేసిన పునాదిగా మనము చెప్పుకోవచ్చు ఈ చట్టం ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. మతతత్వాన్ని మరి చట్టపరం చేశారు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు కావచ్చు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, విశ్వవిద్యాలయాలకు కావచ్చు, జమీందారులకు కూడా ప్రాతినిధ్యం అనేది ఇవ్వడం జరిగింది. ఈ చట్టం ప్రకారం వారికి ప్రాతినిధ్యం ఇస్తూ వారికి ఓటు హక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రహస్య ఓటింగ్ ను ఈ చట్టం ద్వారానే ప్రవేశపెట్టడం కూడా జరిగిందన్నమాట. నెక్స్ట్ మనం చూడాల్సిందే ఇంకొక ఇంపార్టెంట్ చట్టం ఏంటంటే, చూడండి ఇవన్నీ కూడా రహస్య ఓటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, భారత రాజ్యాంగంలో ఇవన్నీ చేర్చడానికి పునాదులు ఇక్కడే ఈ సంవత్సరాలలోనే ఈ చట్టాలలోనే ఏర్పడ్డాయనే విషయం మనకి అర్థమవుతోంది అనమాట. రైట్. సో భారత ప్రభుత్వ చట్టము 1919 చట్టం చూద్దాం. అయితే భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని చెప్పి మొదటిసారి 1917 ఆగస్టు 20న ప్రకటించడం జరిగింది, భారతీయులను సంతృప్తి పరచడం కోసం. అందులో భాగంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటాము. ఇక్కడ మాంటేగ్ అనే ఆయన మరి భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నారు. చేమ్స్ఫోర్డ్ అనేవారు మనకి వైస్రాయ్ గా ఉండేవారు అనమాట. వారి పేరు మీద మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అనేవి దీనికి పేరు రావడం జరిగింది అనమాట. 1919 చట్టాన్ని ఆ విధంగా కూడా మనం పిలుస్తాం అనమాట. ఇందులో మరి 1919 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశాలు ఏంటంటే, కేంద్ర మరియు ప్రావిన్సులు పాలనా అంశాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాటిని విభజించడం జరిగింది. అంటే ఉదాహరణకి తంతి తపాలా, రైల్వేలు, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా కేంద్రానికి, మరి వ్యవసాయము, విద్య, తర్వాత నీటిపారుదల ఇలాంటి అంశాలనేమో ప్రావిన్స్లకు విభజించడం జరిగింది అనమాట. అంటే మనం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు దీనికి బీజం అనేది 1919 చట్టంలో పడిందని కొంతవరకు మనము 1919 భారత ప్రభుత్వ చట్టంలో అయింది అని చెప్పి మనము కొంతవరకు చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ఆధిపత్యాన్ని కొంతవరకు తగ్గించింది అనమాట ఈ విధంగా అధికార విభజన చేసి. తర్వాత
ఇవన్నీ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రావిన్సుల్లో ద్వంద్వ పాలన తేడం జరిగింది. ద్వంద్వ పాలన అంటే 2 రకాల పాలనా వ్యవస్థలు. అంటే దాన్ని ట్రాన్స్ఫర్ శాఖ మరియు రిజర్వ్డ్ శాఖ అని అంటాం. రిజర్వ్డ్ శాఖలో ముఖ్యమైన అంశాలు అంటే ఆర్థిక శాఖ కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, ఇలాంటివన్నీ రిజర్వ్డ్ శాఖలకు ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్డ్ శాఖలకు వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇలాంటి శాఖలను, విద్య కావచ్చు, ఇలాంటి శాఖలను ఇవ్వడం జరిగింది అనమాట. అంటే రిజర్వ్ శాఖలేమో గవర్నర్లు అంటే రాష్ట్ర గవర్నర్ల చేతిలో ఉండేవి. వారి రాష్ట్ర గవర్నర్ల చేతిలో ఉండగా మరి ఇవి బ్రిటిష్ వారు అంటే బ్రిటిష్ రాష్ట్ర గవర్నర్ గా ఉండేవారు. ఈ భారతదేశంలో ఎన్నికైన మంత్రుల దగ్గరేమో నేను చెప్పిన ఈ ట్రాన్స్ఫర్ శాఖలు ఉండేవి. అంటే తాళం ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకునేవారు, తాళం చెవి వాళ్ళ దగ్గరే ఉండేది అని మాత్రం మనకు అర్థమవుతుంది. ముఖ్యమైన అంశాలన్నీ వారి దగ్గరే ఉంచుకుని వారి అధీనంలో వీరు ఉండేటట్టుగా చూసుకునేవారు. పైగా ఈ రిజర్వ్డ్ శాఖలను ట్రాన్స్ఫర్ శాఖలను ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు అటు గవర్నర్ కు, ఇటు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి బాధ్యులుగా ఉండాల్సిన అవకాశం ఉండేది. అంటే వారి చేతిలో వీళ్ళు కీలుబొమ్మలుగా ఉంచుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అందుకే దీన్ని తీవ్రంగా ఎనిబిసెంట్ లాంటి వారు దీన్ని తీవ్రంగా విమర్శించడం జరిగిందన్నమాట. అలాగే భారతదేశంలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని కూడా ఈ కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రత్యక్ష ఎన్నికలను కూడా మరి ఇదే సమయంలో ఈ చట్టం ద్వారానే ప్రత్యక్ష ఎన్నికలు అనే పద్ధతిని కూడా తీసుకురావడం జరిగింది. ఉదాహరణకి ద్విసభా విధానంలో ఎగువ సభ, దిగువ సభ 2 సభలు ఉండేవి ఇప్పుడున్నట్టు విధంగానే. కాకపోతే పేర్లు లెజిస్లేటివ్ అసెంబ్లీగా పిలువబడేది. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ గా కూడా ఎగువ సభను లెజిస్లేటివ్ కౌన్సిల్, దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీగా పిలుస్తూ ఉండేవారు. అంతే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎగువ సభలో మొత్తం 60 మంది సభ్యులు ఉండేవారు. దాంట్లో 33 మందిని ఎన్నుకునేవారు. మిగిలిన వారు అంటే ప్రత్యక్షంగా ఎన్నుకునేవారు. మిగిలిన 17 మందిని గవర్నర్ వైస్రాయ్ నియమించడం జరిగేది. తర్వాత అలాగే ఇంకొకటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 145గా ఉండేది. అందులో 103 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకునేవారు. మిగిలిన 42 మందిని మరి మిగిలిన వారిని మరి ఆయా గవర్నర్ జనరల్ వాళ్ళు నియమించడం జరిగేది అనమాట. నామినేట్ చేయడం జరిగేది అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. సో ఈ విధంగా మనకి ఈ ద్విసభా విధానం అనేది తొలిసారిగా వచ్చేది ఈ చట్టం ద్వారానే ప్రవేశపెట్టబడింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తర్వాత మనం చెప్పుకోవాల్సింది వైస్రాయ్ ముగ్గురు కంపల్సరీగా భారతీయులు ఉండేవారు. ఈ వైస్రాయ్ కి సలహా మండలిలో కంపల్సరీగా 6గురిలో 3గురిని భారతీయులు ఉండాలని చెప్పి నియమ నిబంధన చేయడం జరిగింది. ఈ యొక్క చట్టం తేవడం జరిగింది అనమాట. ఇక అదే విధంగా మత ప్రాతినిధ్యాన్ని సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు అలాగే వీరికి కూడా మరి మత ప్రాతినిధ్యాన్ని పెంచడం జరిగింది. ఇంతకుముందు ముస్లింలకే ఉండేది ప్రత్యేక నియోజకవర్గాలు, ఇప్పుడు ఈ మతస్థులకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఆస్తి చెల్లింపు మరియు విద్యా ప్రాతిపదికన ఓటు హక్కును ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఓటు హక్కును పరిమితం చేసిందని చెప్పొచ్చు 1919 చట్టము. అందరికీ ఓటు హక్కు లేదు. కేవలం దాదాపు 10% మంది జనాభాకు మాత్రమే ఈ ఓటు హక్కు ఉండేదన్నమాట. తర్వాత లండన్ లో విదేశీ భారతీయుల యొక్క వ్యవహారాలను చూడడానికి, లండన్ లో భారతీయ వ్యాపారాలను చూడడానికి, భారతీయ విద్యార్థుల గురించి చూడడానికి లండన్ లో ఒక కమిషనర్ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ అధికారాలన్నీ కూడా రాజ్య కార్యదర్శి చేతిలో ఉండేవి, భారత రాజ్య కార్యదర్శి చేతిలో ఉండేవి. వాటిని బదలాయింపు చేస్తూ ఈ కమిషనర్ అనే కొత్త పదవిని సృష్టించడం జరిగిందన్నమాట. తర్వాత ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఈ చట్టం పొందుపరిచింది. అందుకనే దీంట్లో భాగంగానే 1926వ సంవత్సరంలో మరి భారతదేశంలో తొలిసారిగా ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పడిందని మనం చెప్పవచ్చు అనమాట. ఈ చట్టం వల్లనే అది ఏర్పడింది. తర్వాత మొదటిసారిగా ప్రొవిన్షియల్ బడ్జెట్లను కేంద్ర బడ్జెట్ నుండి వేరు చేసింది ఈ చట్టం. అంటే ఇప్పుడు ఎలా అయితే భారతదేశంలో రాష్ట్ర బడ్జెట్లు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేంద్రం ఎలా అయితే కేంద్ర బడ్జెట్ ను కేంద్రం ఎలా అయితే ప్రవేశపెడుతోందో ఆ పద్ధతికి ఈ 1919 చట్టమే, భారత ప్రభుత్వ చట్టమే బీజం వేసిందని మనము చెప్పొచ్చు అనమాట. తర్వాత భారతదేశ పనితీరుని, భారతదేశంలో ఉన్న ఈ ప్రభుత్వ చట్టం పనితీరుని పరిశీలించడానికి 10 సంవత్సరాలలో ఒక కమిషన్ వేసి
ఆ నివేదికను అందించాలని చెప్పి ఈ చట్టంలోనే రాయడం పడింది. దాని ప్రకారమే ఏం జరిగిందంటే 1927లో మరి 7 సభ్యులు సైమన్ అధ్యక్షత గల 7 సభ్యులతో కూడిన సైమన్ కమిషన్ ని భారతదేశంలో నియమించడం జరిగిందనమాట. అంటే 2-3 సంవత్సరాల ముందే, ఇంకా ఈ 2 సంవత్సరాలకి ముందే, గడువుకి ముందే ఈ సైమన్ కమిషన్ ని నియమించడం జరిగింది. దీన్ని భారతీయులు చాలా తీవ్రంగా దీన్ని నిరసించారు. ఎందుకు అంటే దీంట్లో ఒక్క భారతీయునికి కూడా అవకాశం ఇవ్వలేదన్నమాట. అయితే దీని జాన్ సైమన్ అధ్యక్షతన గల ఈ కమిషన్ 1930లో తన నివేదికను ఇవ్వడం జరిగింది. తర్వాత బాధ్యతాయుత ప్రభుత్వాన్ని మరింత పొడిగించాలని, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ తో కలిపి ఒక అఖిల భారత సర్వీసులను కూడా, ఒక అఖిల భారత సమైక్యను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మతపరమైన నియోజకవర్గాలను ఇలాగే కొనసాగించాలని, ఇంకా కొన్ని ఇతర సూచనలు కూడా ఇది చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ సూచనలను బ్రిటిష్ పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి సబ్మిట్ చేయడము, దాని తర్వాత మరి అది సూచించిన సూచనలను ఆ సెలెక్ట్ కమిటీ ఈ సైమన్ కమిషన్ ఇచ్చిన సూచనల ఆధారంగా అది చేసిన కొన్ని సూచనలను కలిపి మరి 1935 చట్టాన్ని, భారత ప్రభుత్వ చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. అంతకుముందు ఏం జరిగిందంటే కమ్యూనల్ అవార్డు 1932 ఆగస్టు 5వ తేదీన ఏం జరిగిందంటే అప్పుడు రామ్సే మెక్డొనాల్డ్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏంటంటే, ఇన్నాళ్ళు కేవలం మత ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని కులాలకు, షెడ్యూల్ కులాలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మెక్డొనాల్డ్ పథకంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే దీన్ని గాంధీజీ ఎర్రవాడ జైల్లోనే ఉంటూ దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, తర్వాత గాంధీజీకి, అంబేద్కర్ గారికి పూనా ఒప్పందం జరగడం, అందులో భాగంగా హిందువులకు అందరికీ కలిపి నియోజకవర్గాలు అందరికీ ఉమ్మడిగా సమానంగా అందరికీ ఉండాలని చెప్పి ప్రత్యేక నియోజకవర్గాలు షెడ్యూల్ కులాలకు ఉండవని, ఆ విధంగా కాకుండా ఈ హిందువులకు ఉమ్మడిగా ఉన్న నియోజకవర్గాల్లోనే కొన్ని షెడ్యూల్ కులాలకు మరి రిజర్వ్ చేయబడతాయని చెప్పి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా మనము ఎస్టీలకు మరి కొన్ని ప్రత్యేక ప్రత్యేక కాదు కానీ అందరికీ ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి అనే విషయం మనం గమనించవచ్చు. పార్లమెంట్ లో ప్రస్తుతం 84 సీట్లు ఎస్సీలకు, 47 సీట్లు ఎస్టీలకు ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మనము గమనించవచ్చు. దానికి ఇక్కడే పునాది పడిందని మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టం గురించి మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం చూస్తే దీన్ని 321 సెషన్లు, 10 షెడ్యూళ్లు ఈ భారత ప్రభుత్వ చట్టం 1935లో చేయబడింది. ఇది చాలా ముఖ్యమైనది. దీనిలోని చాలా అంశాలను మన భారత రాజ్యాంగం తీసుకోవడం జరిగింది అనమాట. అయితే ముఖ్యాంశాలను చూద్దాం. అందులో కొన్ని ప్రావిన్స్లు మరియు ప్రిన్స్లీ స్టేట్లతో కలిపి ఒక అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఇందులో కేంద్ర జాబితాలో 59 అంశాలతో, అలాగే రాష్ట్ర ప్రొవిన్షియల్ అంటే ఫెడరల్ జాబితా అంటాం కేంద్ర జాబితాని, అందులో 59 అంశాలు, ప్రొవిన్షియల్ జాబితా దీంట్లో 54 అంశాలు, తర్వాత ఉమ్మడి జాబితాతో 36 అంశాలతో కలిపి ఒక జాబితా అంటే ఒక అధికారాల విభజన అనేది జరిగింది. వీటిలో లేని అవశిష్ట అంశాలను వైస్రాయ్కి నిర్ణయించుకునే అధికారం వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది, వాటిపై శాసనాలు చేసే అధికారాన్ని అన్నమాట. అంటే ఇది మనం ఇప్పుడు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాను పాటిస్తున్న ఈ జాబితా అనేది ఎక్కడ పడింది పునాది? 1935 భారత ప్రభుత్వ చట్టంలో అన్నమాట. తర్వాత విదేశీ వ్యవహారాలు, రక్షణ ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఏమో కేంద్ర జాబితాలో, వ్యవసాయము, విద్య ఇలాంటివేమో రాష్ట్రంలో, తర్వాత వివాహము, విడాకులు, విద్యుత్ శక్తి ఇలాంటి అంశాలేమో ఉమ్మడి జాబితాలో ఉండేవన్నమాట ఆ కాలంలో. తర్వాత
తర్వాత ఉమ్మడి జాబితాలో ఎవరైతే కేంద్ర పార్లమెంటు ప్రావిన్స్ లో ఉన్న స్టేట్ కౌన్సిల్ కనుక చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుతుంది అనేది నిర్ధారించబడింది ఈ చట్టంలో. అది ఇప్పుడు కూడా మనము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అన్నమాట. తర్వాత ఇంతకు ముందు స్టేట్ లో ఉన్న 1919లో ఉన్న స్టేట్ లో ఉన్న పాలనను తీసుకొచ్చి స్టేట్ లో ఉన్న ఈ ద్వంద్వ పాలనను తీసుకొచ్చి ఇప్పుడు సెంట్రల్ లో చేయడం జరిగిందంట. కేంద్రానికి దీనికి అంటే స్టేట్ లో ద్వంద్వ పాలన రద్దు చేసేసి సెంట్రల్ కు ఈ ఇవ్వడం జరిగిందనమాట. కేంద్రంలో ద్వంద్వ పాలనలో ఏంటంటే ముఖ్యమైన రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖ ఇవన్నీ ఏమో వైస్రాయ్ చేతుల్లో పెట్టి మిగిలినవన్నీ కూడా రైల్వేలు కావచ్చు, వార్తా సంస్థలు ఇలాంటివన్నింటినీ ఏమో మంత్రులు ప్రజల్లో అంటే మన భారతదేశ మంత్రుల చేతుల్లో ఉండేది. సేమ్ అప్పుడు మన రాష్ట్రాలలో ఎటువంటి కీలుబొమ్మలుగా మంత్రులు ఉండేవారో అప్పుడు కేంద్రాల్లో ఆ విధంగా కీలుబొమ్మలుగా మారడం జరిగింది. ఇటువంటి పరిస్థితి వల్ల ఇలాంటి యొక్క అంశాలని చేర్చడం జరిగింది అన్నమాట. బాంబే, మద్రాస్, బీహార్, యునైటెడ్ ప్రావిన్సెస్, అస్సాం ఇలాంటి అనేక 6 రాష్ట్రాల్లో మొత్తం 11 రాష్ట్రాల్లోని ఇటువంటి 6 రాష్ట్రాలలో ద్విశాసన సభ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికీ బీహార్ లో ద్విశాసన సభ విధానం కొనసాగించడం మనం గుర్తించవచ్చు. సో వీటన్నిటికీ చూడండి పునాదులు 1935 చట్టంలోనే పడిందని మనము చెప్పచ్చు అనమాట. తర్వాత మరలా ప్రాతినిధ్య సూత్రాన్ని ఇంకా పొడిగించి షెడ్యూల్ కులాలకు, స్త్రీలకు, కార్మికులకు కూడా ప్రాతినిధ్యం అనేది పెంచడం అనేది జరిగిందనమాట. తర్వాత 1858 చట్టం ప్రకారం ఏర్పడిన కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేయడం అనేది జరిగిందనమాట. జనాభాలో 10% యొక్క కేవలం జనాభాలో 10% మాత్రమే ఓటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే దేశంలో మరి కరెన్సీ మరియు క్రెడిట్ విధానాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. చూసారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 1935లోనే ఒక ఇది పడింది అనమాట, పునాది పడింది. అలాగే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని, అలాగే రాష్ట్రాలలో అంటే రాష్ట్రాలకు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు, అంటే రాష్ట్రాలు అంటే ప్రావిన్సెస్ అనేవాళ్ళం కదా అప్పట్లో, ప్రావిన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రావిన్స్లకు కొన్ని ప్రావిన్స్లు అంటే 2-3 ప్రావిన్స్లు కలిపి ఉమ్మడిగా కూడా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇప్పుడు కూడా మనం అనుసరిస్తున్నాము. రాష్ట్రాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనము గమనిస్తున్నాం. అలాగే ఒక ఫెడరల్ కోర్టు ఏర్పడింది. అది 1937లో ఏర్పడింది. 1935 చట్టం ద్వారా ఒక ప్రధానమంత్రి, 7 ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర న్యాయమూర్తులతో కలిపి ఈ యొక్క కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది తొలిసారిగా. అదే ఇప్పుడు మనం సుప్రీం కోర్టుగా మనము దానికి ఈ సుప్రీంకోర్టుకి నాంది అనేది ఈ 1935 చట్టంలో పలికిందని చెప్పి మనము చెప్పక తప్పదు. తర్వాత ఇంకా చివరిగా మనం చెప్పుకోవాల్సింది భారత ప్రభుత్వ చట్టం గురించి చెప్పుకుందాము. ఇది జూన్ 3, 1947లో అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళికను మనం అంగీకరించడంతో భారతదేశము పాకిస్తాన్ గా విభజించబడింది. ఈ భారతదేశము పాకిస్తాన్ గా విభజించడం ఒప్పుకోవడంతో మరి జూలై 3వ తారీఖున మరి దాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఈ 1947 చట్టాన్ని అంగీకరించింది. జూలై 18న రాజముద్ర పడింది. మరి ఆగస్టు 15 నుంచి ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చింది. దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటే, ఇది ఒక స్వతంత్ర భారతదేశం అనేది స్వతంత్రంగా పాకిస్తాన్ భారతదేశం ఆవిర్భవించింది. అలాగే వైస్రాయ్ పదవిని రద్దు చేసేసింది ఈ యొక్క చట్టము. అలాగే మరి రాజ్యాంగ నిర్మాణ సభలు మరి ఈ యొక్క 1935 చట్టాన్ని కొంతకాలం అంటే రాజ్యాంగ పరిషత్ మనకి భారతదేశం రాజ్యాంగం తయారు చేసుకునేంత వరకు 1935 చట్టాన్ని ఆమోదించవచ్చు, దాన్ని అమలు చేసుకోవచ్చు, లేదా అమలు చేసుకోకపోవచ్చు. ఆ విధంగా ఏ చట్టాన్నైనా బ్రిటిష్ వారు చేసిన ఏ చట్టాన్నైనా రద్దు చేసే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాణ సభకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాణ సభ శాసనసభగా కూడా వ్యవహరించింది అనమాట. శాసనసభగా కూడా వ్యవహరించింది. తర్వాత
తర్వాత భారత రాజ్య కార్యదర్శి పదవి అనేది పూర్తిగా రద్దయిపోయింది. ఆ విధులు కూడా ఇవి రద్దయిపోయి ఆయనకు సంబంధించిన హోదా అనేది మరి కామన్వెల్త్ సెక్రటరీకి బదిలీ అనేది అయిందనమాట. తర్వాత భారత ప్రిన్స్లీ చేతిపాచులత ఆదివాసీ ప్రాంతాలపై బ్రిటిష్ వారికి ఉండే అధికారం దీంతో రద్దయిపోయింది. మరి ఆ ప్రిన్స్లీ స్టేట్లు ఎక్కడ కలవాలి, ఎవరితో కలవాలి అనే అధికారం అనేది వారికే వదిలేయడం జరిగింది. భారతదేశంలో కలవాలా, పాకిస్తాన్ లో కలవాలా, అది స్వతంత్రంగా ఉండాలనే అధికారం వారికే వదిలి వేయబడింది అనమాట. అలాగే బిల్లులను వీటో చేసే అధికారం ఇంతకు ముందు వైస్రాయ్ లేదా ఆమోదించాలని తిరస్కరించే అధికారము వైస్రాయ్కి ఉండేది. బ్రిటిష్ రాజుకు ఉండేది, బ్రిటిష్ చక్రవర్తికి లేదా రాణికి ఉండేది. ఇప్పుడు దాన్ని రద్దు చేయబడింది. అది భారత గవర్నర్ జనరల్ కి ఇవ్వబడింది, లేకపోతే వైస్రాయ్కి ఇవ్వబడింది. అంటే దాని అర్థం ఏంటంటే తాత్కాలిక వైస్రాయ్. వీళ్ళు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ ఎవరికి ఇవ్వబడింది? రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇవ్వబడింది అనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. తర్వాత భారత గవర్నర్ జనరల్ పవర్ లేకపోతే ప్రొవిన్షియల్ గవర్నర్లు వీళ్ళు రాజ్యాంగ నేతలుగా నామమాత్రపు అధికారులుగా ఉంటారని చెప్పి ఈ చట్టం చెప్పింది అనమాట. తర్వాత మరి బ్రిటిష్ రాజుకుండే ఎంపైర్ ఆఫ్ ఇండియా అనేది మాత్రం రద్దయిపోయింది అనమాట. తర్వాత రాజ్య కార్యదర్శికి రిజర్వ్ అయిన విధులు కావచ్చు, అంతకు ముందు ఈ సివిల్ సర్వెంట్లకు ఉండే విధులు కావచ్చు, ఇవన్నీ కూడా రద్దయిపోవడం జరిగిందనమాట. వారికి ఇచ్చే జీతభత్యాలు, వారి సర్వీస్ నిబంధనలన్నీ కూడా ఇంకా రద్దవడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో 1947 చట్టం ప్రకారము మనకి భారతదేశం స్వతంత్రంగా ప్రకటించబడింది. ఈ చట్టాలన్నీ కూడా మనం పైన చెప్పుకున్న చట్టాలన్నీ కూడా ఏ విధంగా మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణంలో ఎంత ప్రముఖ పాత్ర పోషించాయి అనేది మనకి చూస్తేనే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.